ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసయ్య నామములో మీకు శుభములు కలుగును గాక. మరి ఈరోజు మన వాక్యము, మరి ఎన్నిసార్లు గద్దించిన వాడు తిరుగు లేకుండా చనిపోతాడని మరి ఇక్కడ మరి వాక్యం మనకు కనబడుతుంది. ఎట్టంటే తన కుటుంబ సభ్యుల్లో మరి ఎవరన్నా కూడా చెడిపోతే వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళు గద్దిస్తుంటారు, నువ్వు ఇలాంటి ఎందుకు చెడు మార్గంలో నడుస్తావని చెప్పి వాళ్ళు మరి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇష్టానుసారంగా నడుస్తారు. కాబట్టి మరి వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళకి ఏమైనా అయితే కూడా మరి ఎంతో బాధాకరంగా ఉంటుంది. కాబట్టి మరి ఈ ఈ దుర్మార్గములో నడిచే వాళ్ళ గురించి ఇక్కడ వాక్యం మనకు కనబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనకు సామెతలు 29వ అధ్యాయము మరి 1వ వచనం ఏం కనబడుతుందంటే, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగనని కనబడుతుంది. ఎన్నిసార్లు గద్దించినా కానీ అదే వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తుంటారు. మరి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలు కన్నందుకు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకు ఎలాంటి బాధలు కలగకుండా తండ్రి కష్టపడుతుంటాడు, తల్లేమో వాళ్ళకు మరి చిన్నప్పటి నుంచి కన్నది మొదలుకొని మరి వాళ్ళకు 5-6 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకు పాలిచ్చి సాది వాళ్ళకు మంచిగా సంరక్షణ చేసి వాళ్ళకు ఏ జ్వరాలు ఏ రోగాలు మరి వచ్చినా కానీ వాళ్ళని బతికించుకొని మరి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు స్కూల్లో వేసి వాళ్ళని మరి 20-25 సంవత్సరాల దాకా వాళ్ళని చదివిస్తే ఎంత ఖర్చు అవుతారో కూడా పిల్లలకు తెలియదు. కానీ వాళ్ళ వయసు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తుంటారు. కొందరు యవన పిల్లలు ఏం చేస్తారంటే చదువుకోవాలని చెప్పి వాళ్ళని చదివిస్తే మరి లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, వాళ్ళు ఇష్టానుసారంగా నడుస్తుంటారు. కొందరు యవన పిల్లలు ఏం చేస్తారంటే మద్యానికి బానిసయ్యి వాళ్ళు తల్లిదండ్రుల మీద మరలబడి వాళ్ళని ఎంతో చిత్తవిష్ట పాలు చేస్తుంటారు. మరి వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు నా పిల్లలు మంచిగా బాగుపడాలి, నా పిల్లలకు జాబు రావాలి, వాళ్ళు పై చదువు చదవాలి. మాకైతే మా తల్లిదండ్రులు ఉన్నప్పుడు మేము అంతా చదవలేదు, మాకు ఏదో ఈ కాయ కష్టం చేసుకొని మేము మా పిల్లలన్నా మంచిగా జాబులు రావాలి, టీచర్లు కావాలి, మరి డాక్టర్లు కావాలి, మళ్ళీ కలెక్టర్ కావాలని చెప్పి ఎంతో వాళ్ళు ఆశిస్తుంటారు. మరి ఆశ నెరవేర్చక ఏం చేస్తారంటే మరి మగపిల్లలు ఏం చేస్తారంటే మద్యానికి బానిస అవుతుంటారు, చెడు మార్గానికి లోనవుతుంటారు, వ్యభిచారాలకు, దొంగతనాలకు, అబద్ధమాడటానికి. మరి ఆడపిల్లలు కూడా యవ్వన కాలం వచ్చే వరకు మరి తారతమ్యం లేక కుల భేదాలు లేకుండా కూడా మరి వాళ్ళు ఏం చేస్తారంటే మరి మ్యారేజ్ చేసుకుంటుంటారు. తల్లిదండ్రులు తెలియకుండానే కొన్ని దేవాలయాలు పోయి వాళ్ళు మరి దండలు మార్చుకొని పుస్తులు కట్టుకొని మరి తల్లిదండ్రులను ఎంతో బాధ పెడుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు మంచిగా చదువుకోవాలని అనుకుంటే వాళ్ళు ఇష్టానుసారం నడుస్తుంటారు. కొందరు అట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కొందరు బాగుపడిన వాళ్ళు ఉన్నారు, కొందరు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొందరు మరి ఇసిపెట్టిపోయిన వాళ్ళు కూడా చాలామంది కూడా మనకు కనబడుతున్నారు. నేను నా కళ్ళతో ఎన్నోసార్లు కూడా నేను చూసినా కానీ వాళ్ళ గురించి మనకి అవసరం. కానీ ఇక్కడ మరి వాక్యం వస్తే ఇక్కడ మరి సామెతలు, మరి సామెత రాసింది ఎవరంటే మరి సొలొమోను రాజు రాసిన ఇది సామెతలు. కాబట్టి మరి 29వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవనని ఉన్నది. ఎందుకు ఇట్లా హఠాత్తుగా నాశనం అయిపోతారు? ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎందుకు లోబడిన వాళ్ళు అంటే ఇక్కడ మనకు 1 యోహాను మరి 1 యోహాను రెండవ అధ్యాయము
ఇక్కడ మరి మనకు 15 వచనం కనబడుతుంది. ఈ లోకములో ఉన్నవాడినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినవాడల్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీర ఆశయు, నేత్రాశయు, జీవోటమమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించబోచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచునని ఇక్కడ వాక్యం పడుతుంది. ఎట్టండి ఇక్కడ వాక్యం ఎట్టండి, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటిని ప్రేమించకూడదు. ఇప్పుడు ఎట్టండి ఇప్పుడు ఈ జనరేషన్ ఏం చేస్తారంటే లోకాన్ని ప్రేమిస్తుంది. ఎట్లా ప్రేమిస్తుంటే ఇక్కడ మనకు వాక్యం ఎట్లా పడుతుందంటే ఇక్కడ మరి ఇక్కడ వాక్యము 16 వచనం ఏం పడుతుందంటే శరీరాశ, నేత్రాశ, జీవపటము, ఈ 3 మార్గాల్లో నడుస్తుంటారు పిల్లలు. మరి ఇది తండ్రి వల్ల పుట్టిన కదంట, ఇది అపవాది వల్ల పుట్టింది. కాబట్టి మరి అపవాది వాళ్ళని అంటే యవనస్తులను శోధిస్తుంటుంది. అది యవనస్తులను శోధించి ఏం చేస్తుంటే అది లోకాసులో పడిపోతుంటుంది. తాగటానికి అదే మరి ప్రేరేపిస్తుంటుంది, వ్యభిచారం చేయడానికి ప్రేరేపిస్తుంటుంది. నేత్రాశ అంటే చూసిందల్లా అనుకుంటుంది. అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మరి లోకములో ఉన్న ఏమంటే ఇవి ఆశలు ఉంటాయి. కాబట్టి మరి అందుగురించే మరి వాక్యం ఎట్లుందంటే ఎన్నిసార్లు గద్దించడం లోబడని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. మరి ఇక్కడ వాక్యం పడుతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. మరి ఎట్టంటే వాళ్ళు ఇష్టానుసారం నడిచినప్పుడు మరి బాధ ఎవరికి ఉంటుందంటే కన్న తల్లిదండ్రులకే బాధ ఉంటుంది. కన్న తల్లిదండ్రులు పిల్లల్ని బాగుపడాలని ఆలోచిస్తుంటారు. పిల్లలకి ఏమైనా తల్లిదండ్రులు తట్టుకోలేకపోతుంటారు, కానీ తల్లిదండ్రులకు ఏమైనా కూడా పిల్లలు తట్టుకుంటారు. అంటే వాళ్ళు ముసలోళ్ళు కాబట్టి తల్లిదండ్రులు అంటే అది ఎట్టంటే అది జరిగే వ్యవహారం. అది తల్లిదండ్రులు చచ్చిపోతే జరసేపు ఏడిసి చచ్చిపోతారు, కానీ జరసేపు ఏడిసి ఊరుకుంటారు. కానీ తల్లిదండ్రుల ముందు పిల్లలు ఏమైనా అయితే వాళ్ళు చనిపోయేంత వరకు కూడా వాళ్ళకు బాధనే అనుభవిస్తుంటారు, వాళ్ళ దుఃఖమే అనుభవిస్తుంటారు, వాళ్ళ ఆవేదన ఉంటుంది, వాళ్ళకు బాధ ఉంటుంది, వాళ్ళకు ఎంతో మరి కన్నీడు వరదలై పారుతుంటారు వాళ్ళకు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచిస్తారు. మా పిల్లలు మంచిగా బాగుపడాలని ఆలోచిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇష్టానుసారంగా నడుస్తుంటారు. మగపిల్లలు ఇష్టానుసారంగా నడుస్తున్నారు. ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా ఇష్టానుసారంగా నడిచి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటే తల్లిదండ్రులకు బాధ. తల్లిదండ్రుల ముందు పిల్లలు మంచిగా ఉంటే వాళ్ళకి ఎంతో తినకున్నా కానీ సంతోషంగా ఉంటుంది, కానీ వాళ్ళ ముందు పిల్లలు బాధపడుతుంటే, వాళ్ళ కష్టాలు వస్తుంటే, వాళ్ళ బాధలు వస్తుంటే వాళ్ళు తట్టుకోలేకపోతుంటారు. ఒక కుటుంబంలో 4 పిల్లలు ఉంటే ఒకడు బాగుపడి ఒకడు నష్టపోతే కూడా తల్లిదండ్రులకు బాధనే. అందరు సమానంగా తల్లిదండ్రులు పంచిస్తే ఒకడు గరీబుడవుతాడు, వాడు ఉన్నోడవుతాడు. ఆ ఉన్నని గురించి ఏం లేదు, కానీ తల్లిదండ్రులకు మరి లేనోని గురించి చాలా బాధ కూడా ఉంటుంది. మరి ప్రేమైన దేవుని బిడ్డల ఇప్పుడు ఈ కాలంలో తల్లిదండ్రులకు ఏమైనా ఏం కాదు, కానీ మరి పిల్లలకు అయినా వాళ్ళ పిల్లలకి ఏమైనా అయితే కూడా చాలామంది తల్లిదండ్రులకు ఇప్పుడు మన కళ్ళ ముందుకు మనకు కనబడుతున్నారు. వాళ్ళు ఎంతో బాధపడుతుంటారు, వాళ్ళు ఎంతో ఆవేదన పడుతుంటారు, వాళ్ళు దుఃఖపడుతుంటారు. వాళ్ళు చనిపోయేంత వరకు కూడా అదే జ్ఞాపకార్థంగా ఉంటుంది. మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏంటంటే ఇక్కడ మనకు ఆలోచిస్తే ఇక్కడ మరి వాక్యం మనకు కనబడుతుంది. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా ఎట్లా వాక్యం కనబడుతుంది అంటే
ఎన్నిసార్లు గద్దించినను లోబడి వాడు మరి తిరగలేకుండా హఠాత్తుగా నాశనం అవునా ఇక్కడ అన్నది. అయితే ఈ ఈ ఈ ఈ పద్ధతి ఎవరు కూడా అంటే ఇక్కడ మరి వాక్యం వస్తుంది. ఇక్కడ సామెతలు 28వ అధ్యాయము 13 వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని ఇక్కడ వాక్యం పడుతుంది. అయితే ఇక్కడ మనము అతిక్రమం చేస్తారు కాబట్టి అవిటిని మర్చిపోయి మరి అవిటిని ఒప్పుకోవాలి. మరి ఇక ముందు నేను తాగను, ఇక ముందు నేను ఎలాంటి చెడు మార్గం నడవని చెప్పి ఒప్పుకున్నవాడు ఇక్కడ అతిక్రమములను దాచిపెట్టవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందని ఇక్కడ వాక్యం పడుతుంది. ఇంకా వాక్యం వస్తే మరి ఇక్కడ మనకు మంచిగా మరి ఇక్కడ మనకు కనబడుతుంది.